నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు 2026 రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నాకు పెళ్లయితుందా అని కొంతమంది అనుకుంటూ హ్మ్. ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుందా అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సమస్యలుంటాయి. వచ్చే సంవత్సరమైనా తీరిపోతాయా అని. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలెలా ఉంటుంది? గ్రహాల స్థితిగత అనుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి? మనం జనరల్‌గా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజే అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం గూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది గాబట్టి ఒకసారి తెలియచేయండి. ఆంగ్లనామ సంవత్సర 2026 రాశి ఫలాలన్నమాట ఇవి. అంటే తెలుగైతే ఉగాది నుంచి చెప్పుకుంటాం. ఇది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో. ముందుగా మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చెప్దాం. ప్రధానమైనటువంటి గ్రహాలు. మనకి గురుడు ఏం చేశాడంటే 2 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. హ్మ్. ఆ తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. తర్వాత వక్రగతులు ముందుకెళ్ళడాలు, సింహరాశిలోకొస్తాడు అక్టోబర్ నెలలో. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ యొక్క రాహువు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈయన 2026 సంవత్సరం నవంబర్ 25 తేదీన కుంభరాశి నుంచి ఈ యొక్క మకర రాశిలోకొస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరంలో ఈయన సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. హ్మ్. ఇకపోతే శని వక్రించి మనకి మీనరాశిలోనే ఉన్నాడు. ఇక జనవరిలో మనకి మకర సంక్రాంతి అంటాం కదా! ఆ! జనవరి 14న రవి మకర రాశిలోకొచ్చి నెలకొక రాశి చొప్పున అలా తిరుగుతా ఉంటాడు. ఇంక మిగతా చిన్న గ్రహాలన్నీ అంతే అనమాట. సో, ఓవరాల్‌గా మనం ప్రధాన గ్రహాలన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెబుదాం. గురుగారు ఇప్పుడు 2026 సంవత్సరంలో హ్మ్. సింహ రాశి వారికి ఏ విధంగా ఉంది? పరిహారం ఏంటండి అసలు? సింహరాశి వారికి సప్తమంలో రాహువు, అష్టమంలో మనకి శనున్నాడు. హ్మ్. నవంబర్ 25 తర్వాత మనకి రాహు ఏం చేస్తాడంటే మకర రాశిలోకొస్తాడు. అప్పటి నుంచి బావుంటుంది. అంతవరకు కూడా అమ్మా సింహరాశి వాళ్ళకి ఫుల్లు డబ్బుంటది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం పెరుగుతది. ఖర్చులు హ్మ్. అదంగే పాపం. ఖర్చులు పెరుగుతాయి. సింహరాశి వాళ్ళ దగ్గర ఒక గొప్ప గుణం ఉంది. బాగా డొనేషన్స్ బాగా ఇస్తారు అందరికి. సహాయాలు చేస్తారు. హ్మ్. కాబట్టి ఈ సహాయమే వాళ్ళని కాపాడుతుంది. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య వితండవాదాలు చేసుకుంటారు కూర్చొని. మామూలుగా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోరు. "నువ్వు అలా చేసావు అప్పుడు. నాకప్పుడు కూల్ డ్రింక్ ఇస్తానన్నావు పెళ్ళైనప్పుడు. ఇప్పుడు ఇవ్వలేదు." ఇలా అనమాట. "తిరుపతి తీసుకెళ్తానన్నావు తీసుకెళ్ళలేదు." అది పెద్ద వాదం అయిపోద్ది. ఇది తగ్గించుకోవాలి. పిల్లల యొక్క అనారోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. పాపం ఆళ్ళు అనారోగ్యం ఉంది. ఆళ్ళు కూడా అలాగా ఆ అనారోగ్యం అనే ఖర్చులు అధికంగా అవ్వడం వల్ల మెంటల్‌గా డిస్టర్బ్ అవుతారు. అస్సలు వీళ్ళు డిప్రెషన్ క్యాండిడేట్స్‌తో అస్సలు ఫ్రెండ్‌షిప్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళకే ఫుల్ డిప్రెషను. సప్తమంలో రాహు ఉన్నాడు. ఫుల్లు బాధగా ఉంటారు. అన్నీ ఉన్నాయి. కార్లుంటాయి, ఇల్లులుంటాయి, భార్య అందరుంటారు. అయినా సరే బాధల్లో ఉంటారు. కాబట్టి ఇదొకటి తగ్గించుకోవాలి వీళ్ళు. లా ఎవ్వరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేసేస్తారు. అది చేయకూడదు. సప్తమ రాహు ఉన్నప్పుడు, అష్టమ శని ఉన్నప్పుడు చేయకూడదు. కొత్తగా పరిచయమైనటువంటి వాళ్ళు చూడాలి కదా! మంచోళ్ళో కాదో దాన్ని బట్టి వాళ్ళ చూసుంటారా? విజ్ఞతను బట్టి ఎళ్ళాలి. ఎందుకంటే ఇలాగే వాళ్ళు ఏవండీ ఈ బిజినెస్ ఉందండి, ఆ బిజినెస్ ఉందండి అని చెప్తే నమ్మేసి ఈళ్ళిచ్చేస్తారు. హ్మ్. దాంతో లాస్‌లు ఎక్కువవుతారు పాపం. ఈ సింహరాశి వారు రైతులు పరిస్థితి బాలేదు. వాళ్ళు బాగా సంపాదించినా కూడా కమిషన్ ఏజెంట్స్, కూరగాయల కమిషన్ ఏజెంట్స్ కొట్టుకెళ్ళిపోతారు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, సాఫ్ట్‌వేర్ ఇవి కొంచెం అంత బావుండవు. ఇనుప వ్యాపారాలు బావుండవు. మరి ఏమి వ్యాపారాలు బావుంటాయండి అంటే, హోటళ్ళు, ఇడ్లీ వ్యాపారాలు, రెస్టారెంట్సు, పబ్సు, చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల రొయ్యల బిజినెస్‌లు, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్, బంగారపు షాపులు, ఇంకా చిన్న చితక వ్యాపారాలు, కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ గూడా బ్రహ్మాండంగా ఉంటాయండి. కెమెరా మెన్స్‌కి ప్రమోషన్స్ ఒస్తాయి. హ్మ్. సినిమా యాక్టర్లకి, యాంకర్‌లు, హీరోయిన్‌లయిపోతారు. అలాగే హీరోయిన్‌లు బ్రహ్మాండంగా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. డబ్బు సంపాదించరు. కీర్తి ప్రతిష్టలు.
ఆ విధంగా సింహరాశి వాళ్ళందరూ కూడా విద్యార్థులు. వీళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు. విదేశీయానం ఉందా అండి? విదేశీయానం ఉంది. అలాగే వీళ్ళు జాలెక్కువ కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎవరు అడిగితే వాళ్ళకి షూరిటీలు సంతకాలు పెడతారు హ్మ్. మధ్యలో ఉండి. అందుకని వాళ్ళు ఎగ్గొడతారు. సుప్రీం కోర్ట్ సైటేషన్స్ ప్రకారం వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదవుతాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగుండాల. ఏమిటది? వీళ్ళ మీద ఎవరికైనా సెక్యూరిటీ ఇస్తే కోర్టులు, పోలీస్ స్టేషన్‌లు ఎక్కేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. హ్మ్. తప్పించుకోవచ్చు వీళ్ళు. మేము పెట్టమండి చుట్టాలు అడిగినా సరే అంటే ఏమవ్వదు. అలాగే కొత్త కొత్త వాచులు, కొత్త కొత్త వస్తువులు బాగా కొంటారు. తీర్థయాత్రలు బాగా తిరుగుతారు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు హనీమూన్‌లు. ఇప్పుడు సింహరాశి వాళ్ళేంటంటే విచిత్రంగా నేల మీద గుళ్ళున్నాయి కదమ్మా! హ్మ్. శ్రీశైలం ఉంది. ఇలాంటి గుళ్ళు తిరగొచ్చు కదా! శివాలయాలు. ఈళ్ళయి తిరగరు. కేదార్‌నాథ్ కొండల మీదనమాట. అయి ప్రమాదం. సందులో నుంచి ఎళ్ళాల. చిన్న వెళ్ళాలంటే రాయి పడినా కష్టం. పడిపోతారు. బద్రీనాథ్ ఇలాంటి యాత్రలు చేస్తారు. సాహస యాత్రలు చేస్తారు. సింహరాశి అంటేనే సాహసం. హ్మ్. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు, కొత్త కొత్త ఉద్యోగాలు. అంటే ప్రమోషన్స్ ఉండే అవకాశం ఆ! ఉందంటారా? ఉద్యోగ విషయాల్లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడు చూసినా వీళ్ళు కొంచెం ఇంకా ప్రమోషన్స్ చాలా తొందరగా వచ్చును. హ్మ్. వీళ్ళెప్పుడు వర్క్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? సీరియస్‌గా మనకి ఎలా ఉంటారనమాట. కొంచెం స్మైల్ ఫేస్ పెట్టుకుంటే ప్రమోషన్స్ తోటి ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ బాగా చేస్తారు. హ్మ్. ఆ విధంగా కొంచెం సింహరాశి వాళ్ళు అంతే ఎప్పుడు కూడా సీరియస్. తర్వాత లాయర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఇలా స్వతంత్ర వ్యాపారాలు చేసేవాళ్ళు, స్వతంత్ర ఆఫీస్‌లు పెట్టినటువంటి వాళ్ళు, ఫ్రీలాన్సింగ్ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి కూడా డెవలప్‌మెంట్ అనేటటువంటిది బాగా కనబడుతుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి. ఓకే. వ్యాధులు రావాలి గదా! మనిషి అన్న తర్వాత వ్యాధులు కూడా వస్తాయి సింహరాశి వాళ్ళకి. హ్మ్. మనోవ్యాధి. అయితే అండి ఇప్పుడు సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఎలాంటి పరిహారం చేయాలంటారు ఈ సంవత్సరం మొత్తం? 2 పరిహారాలు చేసుకోవాలమ్మా. 2 విధాలుగా. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా ఒకటి. మళ్ళీ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోవాలి 2. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఓం శరేశ్చరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకోవాలి. అలాగే గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారిని మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అంటూ ఈ మంత్రాన్ని జపం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా. ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.